పాముకు పాలు పోసి పెంచితే ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్కి బాగా తెలిసొస్తుంది. ఆ దేశంలో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్ని వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక ప్రమాదకర ఆయుధాలను చూసి బెంబెలెత్తిపోతున్నాయి. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి తలుపు తట్టింది. పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్లో వ్యాపార వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబాన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబాన్ ఇప్పుడు కత్తిలా మారి పాకిస్తాన్ మెడకు వేలాడుతుంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు కాంక్రీట్ క్యాంపెయిన్ ప్రారంభించాలని పాక్ తాజాగా యుఎన్ఓను కోరింది. ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కోరారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ టీడీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. డాన్ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. ఏదేమైనా భారత్పై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్ తన పెరట్లో పెంచిన పాము కాటుకు తానే బలవుతుంది.